హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా వేరే డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా చాలా వందల వీడియోస్ ఉన్నాయి. డయాబెటీస్కి సంబంధించినవి ఇంకా ఇతర వ్యాధులకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వీడియోస్ చూడగలరు. మరి ఇవాళ మన టాపిక్ అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డైట్ అనమాట. అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే డైట్ అనమాట. అది ఏంటి, ఎలా తీసుకోవాలి డైట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోతాము. మామూలుగా ఈ మధ్య ఇన్సులిన్ రెసిస్టెన్స్ డైట్ అని ఎక్కువగా ప్రాచుర్యంలో చాలామంది చెప్తూ ఉన్నారు. అసలు అది అంటే ఏంటండి అని పేషెంట్స్ అడుగుతున్నారనమాట. మరి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దీని గురించి ఒక టాపిక్ మన డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్లో ఉంది. మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ టాపిక్ గురించి వివరంగా ముందు చూడండి, తర్వాత ఈ టాపిక్ మీకు అర్థమవుతుంది. అయితే మామూలుగా క్లుప్తంగా నేను చెప్తానమాట. ఇప్పుడు దీంట్లో మామూలుగా ఏమవుతుందంటే మన శరీరంలో మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్, ఆహారం మొత్తం గ్లూకోజ్ కింద మారుతుంది. ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, కణాల్లోకి వెళ్ళి శక్తినిస్తుంది అనమాట. అయితే ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ కణాల్లోకి వెళ్ళటానికి, ఈ కణాలు ఒక రూమ్ అనుకుంటే మనం, ఆ కణాల్లోకి వెళ్ళటానికి ఇన్సులిన్ అనేది తాళం వేసి ఉంటుంది అనుకోండి. ఆ కణాలకి అది తాళం చెవి అనమాట ఇన్సులిన్. ఆ తాళం చెవితో తెరిస్తేనే ఆ రూమ్ ఓపెన్ అయ్యి గ్లూకోజ్ దాని లోపలికి వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ ఇన్సులిన్ అనేది తాళం చెవి లాంటిది. మరి ఈ ఇన్సులిన్ లేనప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే ఉండిపోతుంది. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఏం చేస్తుంది, ఇన్సులిన్ని ఇంకా ఎక్కువ ఒక్కొక్కసారి తీసుకున్న ఆహారానికి తగ్గట్టు ఎక్కువ ఇన్సులిన్ తయారు చేస్తుంది అనమాట మొదట్లో. అలా తయారు చేసినప్పుడు ఆ ఇన్సులిన్ కూడా వెళ్ళి ఈ గ్లూకోజ్ని లోపల పంపించడానికి ప్రయత్నించినప్పుడు ఆ తాళం చెవి కనుక సరిగ్గా లేకపోతే ఈ తలుపు అనేది తెరుచుకోదు కదా, సరైన తాళం చెవి లేకపోతే. ఆ విధంగా అప్పుడు కూడా ఈ కణాలు అనేవి తెరుచుకోబడవు. ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది అనమాట రెసెప్టార్స్లోనో, దేంట్లో ఒక దాంట్లో బైండింగ్లోనో, దేంట్లో ఒక దాంట్లో డిఫెక్ట్ ఉండి ఆ తాళం చెవి తెరుచుకోకపోవడం వల్ల అప్పుడు కూడా ఈ షుగర్ అనేది పెరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ఎక్కువగా తయారు చేస్తుంది. అప్పుడు మనం ఈ గ్లూకోజ్ని ఎక్కువగా రిలీజ్ చేయాలి అని మన లివర్ అనుకుంటుంది అనమాట. అనుకొని మన లివర్ ఏం చేస్తుంది, ఈ దాంట్లో దాచుకొని ఉన్న గ్లూకోజ్ని బయటికి పంపిస్తుంది అనమాట. అలాగ ఈ గ్లూకోజు మళ్ళీ ఇందాక కణాల్లోకి వెళ్లకుండా ఉన్న గ్లూకోజ్ ఆహారం ద్వారా వచ్చింది. ఈ రెండు కూడా ఎక్కువైపోయి మన శరీరంలో అవి కొవ్వు కింద మారుతాయి అన్నమాట. ఆ విధంగా ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ కొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత బీపీ, అధిక రక్తంలో కొవ్వు ఎక్కువ అవ్వటము, ఈ డయాబెటీస్, ఇవన్నీ కలిపి కూడా వీటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కింద మారిపోతుంది అనమాట. మరి ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని కౌంటర్ చేయాలంటే బరువు తగ్గాలి. మరి బరువు తగ్గాలంటే ఏం చేయాలి, కనీసం ఇప్పుడు ఒక 50 కేజీలు ఉన్నోళ్ళు కనీసం ఒక 10% బరువు తగ్గితే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. అంటే 50 కేజీలు ఉన్నోళ్ళు 45 కేజీలకు వస్తే వాళ్ళకి చాలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. మరి అలా జరగాలంటే ఏం చేయాలి వాళ్ళు, నేను ఒక వీడియోలో డయాబెటిక్ ఫ్రెండ్లీ వెయిట్ లాస్ డైట్ అని ఒక వీడియో చేశాను. దాంట్లో దీని గురించి ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది కూడా చెప్పాను. అది కూడా ఒకసారి చూద్దురు కానీ చూడండి. సో ఏం చేయాలి, ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత తీపి ఎక్కువగా లేని పళ్ళు ఇలాంటివి తీసుకోవాలి. తర్వాత లేత మాంసము, నట్సు, అవకాడోసు, చికెను, చేపలు, ఆలివ్ ఆయిల్, గింజ ధాన్యాలు ఇలాంటివి తీసుకోవాలన్నమాట.
అంటే 1 కప్పు గింజ ధాన్యాలు, 1 కప్పు మాంసకృతులు, 1 కప్పు 2 కప్పులు ఏమో ఆకుకూరలు, కూరగాయలు, పచ్చి కూరగాయలు ఇలాంటివి. ఈ విధంగా తీసుకుంటే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. తర్వాత పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. జ్యూసులు లాంటివి తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఏంటంటే దాంట్లో ఉండే పీచు పదార్థాన్ని తీసేసి ఫైన్గా చేస్తారు. అంతేకాకుండా స్వీట్నర్స్ ఏమైనా కలుపుతారు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, క్యాన్డ్ ఫుడ్స్లో కూడా కలుపుతూ ఉంటారు. అలాంటివి కూడా తినకూడదు. తర్వాత స్వీట్స్ లాంటివి తినకూడదు. తీపి పదార్థాలు అనమాట, అవి తినకూడదు. తీపి పళ్ళు కూడా తినకుండా ఉండాలి. ఇవన్నీ చేస్తే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. జనరల్గా ఫ్రూట్స్లో కూడా తక్కువ స్వీట్ ఉండే ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్ కానీ లేకపోతే యాపిల్స్ లాంటివి తీసుకోవచ్చు. మళ్ళీ వాటి జ్యూస్ తీసి తాగకూడదు అనమాట. జ్యూస్ తీసి తాగకూడదు. తర్వాత జ్యూసెస్ బాటిల్స్లో, క్యాన్స్లో అలాగా అమ్ముతూ ఉంటారు కదా, దాంట్లో ఏంటంటే ఇప్పుడు యాపిల్ తినొచ్చు అని చెప్పాము, యాపిల్ జ్యూస్ తాగకూడదు. ఎందుకంటే అది క్యాన్స్లో అమ్మే వాటిలో షుగర్ కూడా యాడ్ చేస్తారు. ఒక్కొక్కసారి న్యాచురల్ జ్యూస్ వితౌట్ షుగర్ అని కూడా ఉంటాయి, కానీ ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి. అసలు మామూలుగా కూడా ఇంట్లో తీసుకున్నా కూడా జ్యూస్లు అనేవి తాగకూడదు. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఫ్రక్టోజ్ అనేది తీసుకుంటారనమాట. ఫ్రక్టోజ్ అంటే షుగరే కాబట్టి, అది కూడా గ్లూకోజే కాబట్టి షుగర్ పెరుగుతుంది. కాబట్టి అలా తీసుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన ఆహార పదార్థాలన్నీ మితంగా తీసుకోవాల్సిన క్వాంటిటీలో తీసుకుంటా. అంతేకాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఉన్న బరువు కంటే మనం ఎంత బరువు ఉండాలన్న దాన్ని బట్టి ఆ క్యాలరీస్ అంతవరకు డైట్ తీసుకోవాలి. ఉన్న బరువుకు తగ్గ క్యాలరీస్ తీసుకోకూడదు అనమాట. ఈ విధమైన జాగ్రత్తలు ఆహారం తీసుకునే దాంట్లో తీసుకుంటే అదే ఇన్సులిన్ రెసిస్టెంట్ డైట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండేది ఆహారము, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేది, కార్బోహైడ్రేటు, తీపి పదార్థాలు మితంగా తీసుకునే డైటు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండే డైట్, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే డైట్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలంటే మనం ఈ విధంగా ఆహారం తీసుకుంటే మనకి అది ఉపయోగకరంగా ఉంటుంది. యాక్చువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డైట్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే డైట్ అనమాట. ఈ విధంగా తీసుకొని వెయిట్ తగ్గాలన్నమాట. వెయిట్ తగ్గితే అప్పుడు డయాబెటీస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.